గిద్యోను అనే ఒక దైవ సేవకుని దేవుడు లేవనెత్తాడు. ఎందుకు? ఇశ్రాయేలీలు బాగా విగ్రహారాధికులుగా మారిపోయినప్పుడు ఒక కఠినమైన న్యాయాధిపతిని దేవుడు లేపుతాడు. న్యాయాధిపతిని లేపినప్పుడు వీళ్ళు చాలా శ్రమల గుండా వెళ్తారు. మిడియనైట్స్ చేతిలోకి బిడ్డల చేతులు పెట్టేస్తారు. అందుకే కొన్నిసార్లు మన కష్టం గుండా వెళ్తున్నప్పుడు యు షుడ్ సే, దేవా ఎవరు ఏదో తప్పు చేసినందుకు మమ్మల్ని ఈ కష్టం గుండా తీసుకెళ్ళద్దయ్యా, మమ్మల్ని విడిపించు అని ప్రార్థన మీరు చేయాలి. బికాజ్ వాక్యంలో రాసుంటుంది, ఎవరైనా తప్పు చేసినట్లయితే, మరి ముఖ్యంగా సంఘమే ఆయనకి విరోధంగా వెళ్ళినప్పుడు, సంఘానికి ఒక గుణపాఠం నేర్పించడానికి కొన్ని సంవత్సరాల కొలది, కొన్ని మంత్స్ టుగెదర్, కొన్ని ఇయర్స్ టుగెదర్ మనకి బుద్ధి కలిగేంత వరకు ఒక న్యాయాధిపతి చేతిలో పెట్టేస్తాడు. అందుకే మన పొలిటీషియన్స్ని కూడా మనం చాలా జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా ఎన్నుకోవాలి. మనము సంఘము తప్పు త్రోవలో వెళ్ళినట్లయితే మనకు జ్ఞానోదయం కలిగించడానికి దేవుడు ఒక పొలిటీషియన్ని లేపుతాడు, కఠినమైన పొలిటీషియన్స్ని లేపుతాడంట. న్యాయాధిపతులు మొత్తం అదే ఉంటుంది. విగ్రహారాధికులుగా క్రైస్తవులే, యూదులే విగ్రహారాధికులుగా మారిపోయినప్పుడు కఠినమైన న్యాయాధిపతిని లేపుతాడు. అలాగా మిడియనైట్స్ అని ఈ న్యాయాధిపతుల సమయంలో వాళ్ళ చేతుల్లో యూదులను పెట్టేస్తాడు. అప్పుడు వారికి గుణపాఠము కలిగి, అయ్యో ఈయన నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడు. అందరూ క్రైస్తవులని టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు, యూదులందరినీ టార్చర్ పెట్టడం మొదలుపెట్టారు. ఆ న్యాయాధిపతి యూదులందరినీ ట్రబుల్ చేస్తున్నప్పుడు వీరికి అప్పుడు తెలియగలిగి, అవును నేను తప్పు చేశాను, దేవుని ఆరాధించకుండా దేవుడికి దూరం అయిపోయాం, దేవుని వాక్యం చదవకుండా దూరం అయిపోయాం, సంఘానికి వెళ్ళకుండా దూరం అయిపోయాం, విగ్రహారాధికులుగా మారిపోయాం. ఆ కాలంలో సంఘము వాక్యం అంతగా చదివేవారు కాదు. అయితే ఏం చేసేవాళ్ళు? విగ్రహారాధికులకి వెంటనే వెళ్ళిపోయేవారు. ఏదో ఒక రాతిని పట్టుకొని, చెట్టును పట్టుకొని, దేన్నో పట్టుకొని ఆరాధించేవాళ్ళు అనమాట. ఈ కాలంలో మన విగ్రహం ఏంటి? సంఘానికి వెళ్ళకుండా, వాక్యం చదువుకోకుండా ఉన్నప్పుడు మనం చేసే పని సెల్ ఫోన్ పట్టుకోవటము, లేదా టీవీ పట్టుకోవటము, నెట్ఫ్లిక్స్ పట్టుకోవటము, సీజన్స్లో సీరియల్లో చూడటము, టీవీలో చూడటము, న్యూస్ ఎదుట కూర్చొని న్యూస్ ఛానల్నే మనం ఒక విగ్రహంగా మార్చుకున్నాం. దేవుడికి ఇవ్వని సమయము ఏదైనా సరే అది విగ్రహము. దేవుడికి ఇవ్వని సమయం. అందుకంటే ఆ కాలంలో బైబిల్ లేదండి. దేవుడు ఎందుకు ఖండించలేదు? బైబిల్ చదవలేదని. బైబిల్ లేదు ఆ కాలంలో, బైబిల్ రాయబడలేదు. కేవలము ప్రీస్ట్ మాత్రమే చదివేవారు. ప్రీస్ట్ ఇచ్చిన ఒక చిన్న పారాగ్రాఫ్ మాత్రమే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి చదివేవాళ్ళు. అయితే దేవుడికి ఎందుకు కోపం వచ్చింది? వారి విగ్రహ ఆరాధన చేయడం మొదలు పెట్టారు. సో టుడే ద లార్డ్ ఇస్ రిమైండింగ్ us, whatever is your idol, అది సెల్ ఫోన్ అయినా, న్యూస్ ఛానల్. కొంతమంది అంటారు, నేను చెడ్డవి చూడట్లేదు కదా, న్యూసే చూస్తున్నాను కదా. న్యూస్ చూడొద్దని చెప్పట్లేదు, బట్ అస్తమానం ఇంట్లో న్యూస్ ఛానలే నడుస్తుందా? అస్తమానము ఇంట్లో సీరియల్ నడుస్తున్నాయా? అస్తమానం ఇంట్లో జబర్దస్త్ నడుస్తున్నాయి. సినిమా చూడట్లేదండి, కానీ జబర్దస్త్ చూస్తున్నాం. అస్తమానం ఇంట్లో అవే నడుస్తున్నాయి. దట్ ఈస్ యువర్ ఐడల్. జాగ్రత్త పడండి. ఎందుకంటే వాక్యంలో రాస్తుంది, ఎప్పుడైతే ఆయన బిడ్డలు మరలిపోయారో కఠినమైన న్యాయాధిపతిని లేపాడంట. మన పొలిటీషియన్ నెక్స్ట్ ఎన్నికల్లో ఎవరు రాబోతున్నారు అన్నది మన చేతుల్లో ఉంది. మనం త్రిప్పివేయబడుతున్నామా, తొలగిపోతున్నామా, లేకపోతే ఆయన సన్నిధిగా కుటుంబముగా కలిసి వచ్చి ఆరాధిస్తున్నామా? అలాగా వాళ్ళకి గుణపాఠము కలిగి, అయ్యో మేము తప్పు చేశామని అన్ని సంఘాలు కలిసి తిరిగి రిపెంట్ కాన్ఫరెన్స్ పెట్టేశారు. రిపెంట్ కాన్ఫరెన్స్ ఆ కాలంలో పెట్టేసినప్పుడు ఆయనకి మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అందుకే అండి రిపెంట్ కాన్ఫరెన్సెస్ ఏదో ఫేమస్ అవడానికి కాదు. దేశము స్వస్థపడాలంటే మనము మొరపెట్టాలి. మనం బాగుండాలంటే, మన న్యాయాధిపతులు బాగుండాలంటే, మన పట్ల సరైన జడ్జ్మెంట్ రావాలంటే మనము మొరపెట్టాలి. సంఘముగా మనము కలిసి ప్రార్థించినప్పుడు అప్పుడు యెహోవా అక్కడ ఆలకించి అప్పుడు లేపాడు గిద్యోన్ని. గిద్యోన్ అనే న్యాయాధిపతిని లేపాడు. ఆయన ఏంటి? బలహీనుడు, కుటుంబంలో ఆఖరి బిడ్డ, ద లాస్ట్ చైల్డ్, వంశంలో ఆఖరి బిడ్డ, పాస్టర్స్ ఫ్యామిలీకి చెందిన బిడ్డ కాదు, కానీ దేవుడు అంటే ఇష్టం. అందుకే క్రైస్తవుడువా కాదా, పుట్టుక క్రైస్తవుడువా కాదా అని దేవుడు ఎప్పుడు చూడడు.
మొదటి వారి ఆఖరి వారు అవుతారు, ఆఖరి వారే మొదటి వారు అవుతారు. ఇప్పుడే రక్షణ పొందావా, ఎప్పుడో రక్షణ పొందావా దేవుడికి ఇంపార్టెంట్ కాదు. ఎలాంటి హృదయంతో దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అన్నదే ఇంపార్టెంట్.